మనకి ఇంటర్వ్యూ బోర్డు ఎలా ఉంటుందంటే ఒక హాఫ్ సర్కిల్లో ఉండే బోర్డు ఉంటుంది. అంటే ఇది టేబుల్, ఇది ఒక రూమ్, ఇంటర్వ్యూ బోర్డుకి సంబంధించినటువంటి రూమ్. ఇప్పుడు యూపీఎస్సిలో ఒక చైర్మన్ ఉంటాడు, ఒక 6 to 7 మెంబర్స్ ఉంటారు. సో ఈ అంటే మొత్తం 7 అయ్యారు కదా, 7 to 8 అయ్యారు కదా టోటల్గా. అందులో ఉండే దాన్ని బట్టి ఈ నెంబర్ ఆఫ్ బోర్డ్స్ ఉంటాయి. అంటే చైర్మన్ ఒక బోర్డులో ఉంటాడు, మెంబర్స్ కూడా ఒక్కొక్క బోర్డులో ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఈసారి 2800 క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు. రోజుకి 10 నుంచి 12 మందికి ఇంటర్వ్యూ చేస్తారు. మార్నింగ్ 3, సాయంత్రం 3, మధ్యాహ్నం 3. మార్నింగ్ 10 to 1 ఒక సెషన్లో అరగంట 6 అయిపోతారు. ఆఫ్టర్నూన్ 2 నుంచి 5 వరకు 6 అయిపోతారు. హాఫ్ అన్ అవర్ కన్నా 5 నిమిషాలు అటు ఇటుగా. సో ఈ 7 to 8 మెంబర్స్ సపోజ్ 8 మెంబర్స్ ఉన్నారనుకో, 8 మెంబర్స్ ఉన్నప్పుడు ఇద్దరినేమో స్పేర్లో పెట్టుకుంటారు. అట్లా 6 మంది ఏమో బోర్డులో ఉంటారు. 6 బోర్డ్స్ ఏర్పాటు అవుతాయి. అంటే ఈ 6 కలిసి ఒకే బోర్డులో ఉండడం కాకుండా ఈ 6 బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లా ప్రతి బోర్డు 12 మందిని ఇంటర్వ్యూ చేస్తారు. రోజుకి 12 మందిని ఇంటర్వ్యూ చేస్తారు. అది కూడా మండే టు ఫ్రైడే మాత్రమే. వారానికి 60 మంది. అంటే వారానికి 60 మంది ఈ ఒక బోర్డు చేస్తుంది. అట్లా సపోజ్ 6 బోర్డులు ఉన్నాయి, 360 మంది ఒక వారంలో కంప్లీట్ అయిపోతుంది. 360 ఇది 2800 డివైడెడ్ బై 360 ఎన్ని రోజులు పడుతుంది? అన్ని వారాలు, అన్ని రోజులు పడుతుంది చూసుకో. సో యూజువల్గా 9 నుంచి 10 వారాలు పడుతుంది జనరల్గా ఒక ఇంటర్వ్యూస్ మొత్తం కంప్లీట్ కావడానికి. సో ఇక్కడ ఇది చెప్పే కదా, ఇది 1 అంటేనేమో బోర్డు ప్రెసిడెంట్. చైర్మన్ మొత్తం యూపీఎస్సీకి ఉంటాడు, బోర్డులో చైర్మన్ ఉంటాడు. బోర్డులో ఉండేవాడిని చైర్మన్ అంటారు, బోర్డు ప్రెసిడెంట్ అంటారు. అంటే ఈ బోర్డు ప్రెసిడెంట్ అనేవాడు ఈ 8 మెంబర్స్లో ఒకడై ఉంటాడు. తర్వాత ఈ మెంబర్ 2 to 5 ఉన్నదేమో మెంబర్స్ అన్నమాట. ఈ మెంబర్స్లో ఒకడేమో రిటైర్డ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలాగే అంటే ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంకొకడేమో రిటైర్డ్ ఐపీఎస్ ఎట్ ద లెవెల్ ఆఫ్ డీజీపీ. ఇంకొక వ్యక్తి అకాడమిక్ సుపీరియర్ ఉంటాడు, అంటే ఏదైనా యూనివర్సిటీ సంబంధించిన వైస్ ఛాన్సలరు, సీనియర్ ప్రొఫెసర్ ఎవరో ఒకరు. అలాగే ఒక సైంటిస్ట్ ఉంటారు. అది సైంటిస్ట్ అంటే ఐసిఎస్ఎస్ఆర్, ఎయిమ్స్ ఇటువంటి వాటికి సంబంధించినటువంటి సైంటిస్ట్ ఒకళ్ళు ఉంటారు. ఇది బోర్డు కాంపోజిషన్ జనరల్గా. ఈ 6 నెంబర్ ఎవరిది? క్యాండిడేట్. అది ఈ అడ్డగీత ఏంది? ఎంట్రన్స్ డోరు. నాలో ఉన్న ఆర్టిస్ట్ని మీరు బయటికి తీసుకొస్తుంటారు అప్పుడప్పుడు ఇటువంటి సందర్భాల్లో. సో ఈ ఎంట్రన్స్లో నుంచి వచ్చి ఇక్కడ నిలబడి ఫస్ట్ అందరికీ విష్ చేయాలి. ఫస్ట్ అంటే లోపలికి వెళ్ళే ముందు మే కమ్మిన అడుగుతాం, తర్వాత ఇక్కడికి వెళ్ళి నిలబడతాం, చైర్ పక్కనే నిలబడి అందరినీ విష్ చేయాలి. సపోజ్ ఈ 5గురిలో ఎవరైనా ఒక లేడీ ఉందనుకో, ఫస్ట్ ఆవిడికి విష్ చేయాలి, లేడీకి విష్ చేయాలి ఫస్ట్. చైర్మన్ బోర్డు ప్రెసిడెంట్కి కాదు. ఫస్ట్ ఒకవేళ బోర్డు ప్రెసిడెంటే లేడీ అయితే నో ప్రాబ్లం. ఈ 4 మెంబర్లో ఒకరు లేడీ అయి ఉన్నారనుకో, అప్పుడు ఫస్ట్ ఆ లేడీకి ఫిక్స్ చేసిన తర్వాత
గుడ్ మార్నింగ్ మ్యామ్ అని చెప్పి మిగతా వాళ్ళందరికీ కలిపి గుడ్ మార్నింగ్ సార్ అని ఒకటే చెప్తే చాలు. సార్ 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 అని అక్కర్లేదు నలుగురికి. ఒకటికి మొత్తం అందరికి కలిపి ఒకటే గుడ్ మార్నింగ్. ఆర్ మధ్యాహ్నం వెళ్తే గుడ్ ఈవినింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్, ఏది నీకు ఏది వీలైతే అది చెప్పి. అండ్ ఈ అంటే మరి నమస్కారం చేయొచ్చా? గుడ్ మార్నింగ్ చెప్పాలని ఏం లేదు, కంపల్సరీ నమస్కారం కూడా చేయొచ్చు. మన గోపాలకృష్ణ ఉన్నాడు చూడు, ఆయన నమస్కారం పెట్టిండట. ఈ తెలుగు మీడియంతో 3rd ర్యాంక్ కొట్టాడని చెప్తున్నాడు. ఆయన నమస్కారం చెప్పాడు బోర్డు మెంబర్. కాబట్టి నమస్కారం చెప్పినా ఏం కాదు. సో ఇట్లా ఈ అభ్యర్థి అక్కడ కూర్చుంటాడు. అంటే ఈ క్యాండిడేటు చాలా క్లోజ్గా గమనించేది వీళ్ళిద్దరు. అది ఆ ఇద్దరు చాలా దగ్గర. అంటే మనం పెద్ద రూమ్ ఏమి ఉండదు, చిన్న రూమే ఉంటుంది, ఒక 12x12 రూమ్ ఉంటుంది అంతే. ఇప్పుడు మీరు ఆ 12th క్లాస్ ఫెయిల్ అనే సినిమా చూసుంటారు చూడు, ఆ సినిమాలో ఎంత ఉంటుందో అంతే, అదే రూమ్, నిజమైన రూమ్ అది అంతే ఉంటుంది, మరీ ఇరుగ్గా ఉంటుంది అంతే. సో వీళ్ళిద్దరికీ చాలా చేరువలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక సందర్భంలో ఏమైందంటే, ఒక అమ్మాయి యూజువల్గా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంటేనేమో ఈ 70% మార్కులు ఇస్తారు. మార్కులు ఇచ్చేది ఓన్లీ చైర్పర్సన్, బోర్డ్ ప్రెసిడెంట్. ఒక క్యాండిడేట్ని ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోగానే సెకండ్ క్యాండిడేట్ వచ్చే లోపల ఒక 3-4 నిమిషాలు ఉంటుంది టైం. వెయిటింగ్ రూమ్ నుంచి అక్కడి వరకు రావడానికి 3 నిమిషాలు వాకింగ్ టైం ఉంటుంది. ఈ ఆల్రెడీ ఉన్న క్యాండిడేట్ బయటికి వెళ్ళి నాది అయిపోయిందని చెప్పి రిలాక్స్ అయ్యి కొంచెం దూరం వెళ్ళాక అప్పుడు ఒక అటెండర్ ఉంటాడు. అది అతను చూసిన తర్వాత అతను అటెండ్ అయ్యానని చెప్పి సంతకం చేయించుకుంటాడు. చేయించుకోవడానికి ఇవన్నీ అయిపోవడానికి ఒక 2 నిమిషాలు పడుతుంది. నెక్స్ట్ క్యాండిడేట్ని పిలవడానికి, ఆ పిలిచినోడు రావడానికి ఇంకో 3-4 నిమిషాలు పడుతుంది. ఒక 5-6 నిమిషాలు ఉంటుంది టైము. ఆ 5-6 నిమిషాల్లో వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. మాట్లాడుకుని ఎన్ని మార్కులు వేయాలని ప్రెసిడెంట్ అడిగితే ఈ నలుగురు చెప్తారనమాట. ఎంతవరకు వేద్దాం, 60 వేద్దామా, 70 వేద్దామా, 50 వేద్దాం. అంటే 70% వేయడం అంటే ఆల్మోస్ట్ 200 మార్కుల వరకు వచ్చినట్టు, 275, ఒక 190+ వచ్చినట్లు లెక్క. సో ఒక అమ్మాయి ఆర్బీఐలో ఈ పనిచేస్తుంది. లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి ఆర్బీఐలో పనిచేస్తూ ఆమెకి ఆల్మోస్ట్ 2 లక్షల జీతం. వీళ్ళు జీతాలు అడుగుతారు వీళ్ళు, ఎందుకంటే అందులో ఆల్రెడీ ఉంది కదా, డాఫ్లో ఉంది. అమ్మాయి జీతం అడగచ్చు, అబ్బాయి జీతం ముందే అడగచ్చు. సో కాబట్టి ఈ జీతం కూడా తెలుస్తుంది, 2 లక్షలు నెలకి ఆర్బీఐలో పనిచేస్తుంది. మరి అంత జీతం వదిలేసి వచ్చింది అండ్ త్యాగం చేస్తుంది. మరి ఈవిడికి ఎన్ని మార్కులు ఇవ్వాలి? అద్భుతంగా చెప్పింది ఆన్సర్లు. అయితే ఇక్కడ ఉండేటటువంటి ఒక మెంబర్, హీఈస్ ద మేనేజర్, మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్, ఐఏఎంలో పనిచేసి, అంటే అకాడమిక్ సుపీరియర్ అనమాట. ఐఏఎంలో పనిచేసినటువంటి రిటైర్ అయినటువంటి ఒక డైరెక్టర్. ఇతను అమ్మాయిని దగ్గరగా అబ్జర్వ్ చేశాడు. అన్నిటికీ కరెక్ట్గానే చెప్పింది, కానీ ఈయన అడిగిన 2 థియరిటికల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేకపోయింది. బట్ మిగతా అంతా కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అండ్ ఈ ప్రెసిడెంట్ అడిగాడట 70% మార్కులు ఇవ్వచ్చా అని చెప్పి. అందరూ ఒప్పుకున్నారు, మిగతా ముగ్గురు మెంబర్లు ఒప్పుకున్నారు. బట్ ఒక మెంబర్ మాత్రం ఒప్పుకోలే. ఎందుకు 70 దిగొద్దారంటే, ఆ అమ్మాయి గోర్లు పెంచుకుంది అండ్ గోర్లలో మట్టి సరిగ్గా తీసుకోలేదు. అంటే ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు కూడా మార్కులు తగ్గిస్తారా అని అనుకోవచ్చు. గోర్లే కదా లైట్ తీసుకోవద్దు. అంటే యువర్ గ్రూమింగ్ షుడ్ బి పర్ఫెక్ట్, దట్ షోస్ హౌ సీరియస్ యు ఆర్ అబౌట్ యువర్ సర్వీస్. అది అంటే కొన్ని మీమ్స్లో చూపిస్తుంటారు, వాడు రాక్ స్టార్లా ఉంటాడు. రాక్ స్టార్లో ఉండి ఇంటర్వ్యూకి వెళ్తుంటాడు. ఇంటర్వ్యూకి వెళ్ళి ఇదేంది రాక్ స్టార్లు ఇలా తయారు కావచ్చా అంటే, ఐఎమ్ ప్రజెంటింగ్ వాట్ ఐ యామ్ అన్నట్టుగా చూపిస్తాడు. ఇవన్నీ కథలు చెప్పొద్దు. అవన్నీ ప్రజెంటింగ్ వాట్ ఐ యామ్, ఇవన్నీ ఇప్పుడు నువ్వు ఎక్కడ చూపించుకోవాలి? అది నువ్వు ఏదైనా డిస్కోటెక్లో పనిచేస్తుంటే అక్కడ చూపించుకో. బట్ యు ఆర్ డూయింగ్ ద జాబ్ రిలేటెడ్ టు ద సివిల్ సర్వీస్, విచ్ ఈస్ అ సీరియస్ టాస్క్. అది నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి కాదు. ఇక్కడ ఎవరి కోసం ఉండాలి? నువ్వు పబ్లిక్ కోసం ఉండాలి. అండ్ యూ షుడ్ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ మోడల్ ఫర్ ద పీపుల్. ప్రజలకి ఆదర్శప్రాయుడిగా కనపడాలి. నీట్గా హెయిర్ కట్ ఉండాలి, తర్వాత మంచి డ్రెస్ వేసుకోవాలి. అందుకనే డ్రెస్ మీద కూడా ఫోకస్ చేస్తారు. అంటే ఆ డ్రెస్ వేసుకోవాలంటే సూట్ వేసుకోవాలా, టై కట్టుకోవాలా, బూట్లు వేసుకోవాలా కూడా కాదు ఇంపార్టెంట్. అది గురు కిరణ్ అనే ఒక స్టూడెంట్ ఉండేవాడు. హీ క్రాక్డ్ IRS. అండ్ ఇతను ఒక టీచర్గా పనిచేస్తుండేవాడు ఆల్రెడీ.
టీచర్లు మామూలుగా మన ఊళ్ళలో ఎట్లుంటారో అట్లే ఉంటాడు ఆయన. అంటే హాఫ్ స్లీవ్స్ సెట్ వేసుకుంటాడు, నార్మల్గా ఒక ప్యాంట్ వేసుకుంటాడు, చెప్పులు వేసుకుంటాడు. ఇదే ఆ పేరెంట్స్ తోటి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. మామూలుగా మన వాళ్ళు ఇంటర్వ్యూ అనగానే ఏం పెట్టుకుంటారు, సూటు, టై, షూస్ కంపల్సరీ. అది వేసుకుంటే తప్పులేదు, కానీ వేసుకోవాలని కంపల్షన్ కూడా లేదు. లేడీస్ అనగానే ఇంకా ఇది శారీ కట్టాల్సిందే అది. సో ఇవేమి ఆబ్లిగేషన్స్ కావు. కంపల్సరీ సూటు, కంపల్సరీ టై అనేది ఏమీ అబ్లిగేషన్ కాదు. కాకపోతే టై కట్టుకుంటే ఏంటంటే మన బాడీ కొంచెం స్ట్రైట్గా ఉంటుంది. అది వెనక లాగుతూ ఉంటుందో మరి ఎందుకో కానీ మనం కొద్దిగా స్ట్రైట్గా నిలబడతాం, స్ట్రైట్గా నడుస్తాం టై కట్టుకోవడం వల్ల వచ్చేది. శారీ కట్టుకుంటే కొంచెం పెద్ద అమ్మాయిలా కనపడుతుంది. అదే నువ్వు నార్మల్గా డ్రెస్ వేసుకున్నావు అనుకో, కొంచెం చిన్నపిల్లలా కనపడతావు. ఈ చిన్నపిల్ల ఏం చేస్తుంది అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి ఒపీనియన్. కాబట్టి అందుకనే శారీ కట్టుకుంటారు చాలామంది. అంటే ఇక్కడ బయాస్ ఉంటుంది, కంపల్సరీగా ఇంటర్వ్యూలో బయాస్ ఉంటుంది. బయాస్ అంటే ఏంటి, మార్కులు వెయ్యాలా వద్దా అనేటటువంటి ఒక డెసిషన్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ బయాస్ ఉంటుంది. కంపల్సరీగా మార్కులు వేయాల్సింది ఈ పాయింట్ల ఆధారంగా అనేది అన్బయాస్డ్ ఎక్కడ ప్రిలిమ్స్లో ఉంటుంది. బట్ ఇంటర్వ్యూ హ్యూమన్ టచ్ ఎక్కువ ఉంది కాబట్టి బయాస్ ఉంటుంది. సో ఈ వ్యక్తి ఆ 3వ నెంబర్లో ఉన్న వ్యక్తి ఈ అమ్మాయి గోర్లలో మట్టి ఉందనే విషయం చూశాడు, దగ్గరలో ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయికి తక్కువ మార్కులు ఇవ్వమన్నాడు. తక్కువ అంటే ఎంత తక్కువ, 1% తగ్గిమన్నాడు. 70% వద్దు, 69 ఇవ్వమన్నాడు. ఎందుకు, గోర్ల వల్ల నువ్వు అందులో మట్టి తీసుకోకపోవడం వల్ల 1% మార్కులు పోయినాయి. ఇంకో % తగ్గిమన్నాడు మళ్ళీ, దాంతో సాటిస్ఫై కాలే. ఎందుకని, థియరిటికల్గా అడిగిన 1-2 క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పలేదట ఆమె, కాబట్టి ఇంకో % తగ్గించమన్నాడు. బట్ అల్టిమేట్లీ 1% ఇట్లా ఫ్యూచర్లో దాని ప్రభావం చాలా ఉంటుంది యాక్చువల్గా ఫైనల్ మార్కులు వచ్చేటప్పుడు. సో కాబట్టి మనం వేసుకునే డ్రెస్ చాలా నీట్గా ఉండాలి. 10 రోజుల ముందే హెయిర్ కట్ ఉండాలి. మనం వేసుకునే డ్రెస్ ఫ్లాషీగా ఉండొద్దు. మరీ కరెక్ట్గా చెప్పాలంటే నేను వేసుకునే బట్టల్లాగా ఉండకూడదు. ఆ ఇంటర్వ్యూ డ్రెస్సెస్ వేరే ఉంటాయి. క్యాజువల్ డ్రెస్సులు ఉండకూడదు, ఫ్లాషీ డ్రెస్సెస్ ఉండకూడదు, లైట్ కలర్స్ డ్రెస్సెస్ ఉండాలి. అంటే ఈ ముఖాన్ని కొట్టేటట్టుగా ఉండకూడదు అన్నట్టు. అంటే వాళ్ళు బ్యూరోక్రాట్స్ కాబట్టి ఆ బ్యూరోక్రాటిక్ కల్చర్ మీకు ఉందో లేదో చూస్తారు ఖచ్చితంగా. అలాంటి పద్ధతిలో ఉండడం ఇంపార్టెంట్. సో వాట్ డ్రెస్ యు ఆర్ వేరింగ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, హౌ యు ఆర్ ప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ హెయిర్ కట్ కాడి నుంచి షూస్ వరకు, షూ విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండాలి. బ్లాక్ షూ వేసుకుంటావా లేకపోతే బ్రౌన్ షూ వేసుకుంటావా అంతే, స్పోర్ట్స్ షూ కాకుండా. షూ వేసుకున్నప్పుడు మరి కొంతమందికి సాక్స్ వేసుకోరు. సాక్స్ వేసుకున్నా కనపడవై, కానీ కనపడే సాక్స్లు వేసుకోవాలి. కనపడే సాక్స్లు అంటే ఏంటి, అథ్లీట్స్ వేసుకునే సాక్స్లు ఉంటాయి చూడు, అవి వేసుకుని కరెక్ట్గా షూ కట్కి ఉండేటట్టుగా చూసుకుంటారు. అలా ఉండకూడదు, ఫుల్ సాక్స్ ఉండాలి. అంటే నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు ప్యాంటు కొంచెం పైకి లేస్తుంది కింద పాదాల దగ్గర, లేచినప్పుడు సాక్స్ కనపడాలి. లేకపోతే అసలు షూ గోల్ ఎందుకు అని చెప్పి చెప్పులు వేసుకెళ్ళు. మామూలుగా నార్మల్గా ఈ పవన్ కళ్యాణ్ వేసుకుంటాడు ఈ సైజ్ షూస్, చెప్పులు ఆ సైజు చెప్పులు వేసుకెళ్ళు, ఏం కాదు. ఎవడేమో అడగడు, నువ్వు ఎందుకు చెప్పులు వేసుకున్నావంటారా, నువ్వు నీ యాటిట్యూడ్ని చూపించేటట్టుగా. అది సింప్లిసిటీ. యూఆర్ అదే ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో అయితే ఆఫీసర్ లెవెల్ క్వాలిటీ అది టెస్ట్ చేస్తారు. కాబట్టి అక్కడ పర్ఫెక్ట్గా ఇంకా ఎక్కువ ఫార్మాలిటీగా ఉండాలి. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఆఫీసర్ లెవెల్ క్వాలిటీగా సివిల్ సర్వెంట్, యు ఆర్ నాట్ ఎన్ ఆఫీసర్ బట్ యు ఆర్ ఎ సివిల్ సర్వెంట్. అధికారి కాదు, ప్రజలకి సేవకుడివి. ఆ సేవకుడిగా ఎంత హంబుల్గా ఉండవు అనేది ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఆ షూ పాలిష్డ్ ఉండాలి. లేస్ ఉన్నటువంటి షూ అయితే మంచిది. వీళ్ళకి లేస్ ఉన్న షూసే ఇష్టం. పంప్ షూస్ ఉంటాయి చూడు, ఆ పంప్ షూ కాకుండా లేస్ ఉన్న షూస్ ఇంపార్టెంట్. ఇప్పుడు లేస్ ఉండి అది చక్కగా కట్టుకోవాలి. ఆ కట్టుకున్నప్పుడు కూడా సమానంగా రావాలి. ఎలా రావాలి, సమానంగా రావాలి. ఒక లేసు కొంచెం ఎక్కువ ఉండకూడదు, ఒక లేసు తక్కువ ఉండడం, ఎట్లాంటివి చేయకూడదు. 2 షూస్కి ఒకే సైజులో ఆ నాట్ అనేది ఉండాలి. ఇన్షర్ట్ చేసుకోవడం కంపల్సరీ కాదు, కానీ ఇన్షర్ట్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఇన్షర్ట్ చేసుకోవాలి. ఇవి దీనివల్ల ఒక మార్కు వస్తుంది పోతుంది, నువ్వు సరిగ్గా ప్రజెంట్ చేసుకోలేకపోతే. అండ్ చాలామందికి ఈ మధ్యన ఈ గడ్డం పెట్టుకోవడం అలవాటు కదా, అది బూచాడ్ అన్నట్టుగా ఉంటారు. అది స్టైల్. లేడీస్కి కూడా గడ్డం ఉంటే చాలామందికి ఇష్టం. అందుకని గర్ల్ ఫ్రెండ్ కోసం గడ్డం పెంచుతాడో మరి దేశం కోసం పెంచుతాడో మనకు తెలియట్లేదు. బట్ వీళ్ళకి నచ్చదు. అది గడ్డం ఉంటే తప్పు కాదు, బట్
నీట్ షేవ్డ్ ఫేస్ అనేది, బియర్డ్ అనేది వీళ్ళకి ఇష్టం. చక్కగా నీట్గా షేవింగ్ చేసుకొని వెళ్తే మంచిది. అండ్ అంటే ఇది కూడా దాని మీద నుంచి కూడా నీకు ఒక మార్కు రావడమా లేకపోతే పోవడమా అనేది ఉంటుంది. కాబట్టి అంటే నీ మొత్తం బాడీలీ అపియరెన్స్కి ఎక్కడి నుంచి హెయిర్ నుంచి షూ వరకు ఓ 10 మార్కులు అనుకో. దానికి 1% అంటే ఒక 10 మార్కులు అనుకుందాం. 10 మార్కులు వస్తే ఐఏఎస్ అవుతావు, 10 మార్కులు పోయినాయి అంటే ఐపీఎస్లో మిగిలిపోతావు. సో డిఏ ఫిలప్ కార్డ్ నుంచి ప్రజెంటేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది బోర్డ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనేది. సో రేపు